జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జగన్నాథంను పలువురు బీసీ నాయకులు తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో దుస్సెలవుతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జగన్నాథం సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి పదవిని ఇవ్వడంను అభినందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతిలో జగన్నాథం గారికి రాష్ట్ర బీసీ సంఘ కార్యదర్శుడిగా ఇచ్చినందుకు తిరుపతిలో ఉన్న బీసీలు, రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ ఆనందిస్తున్నారు. అదేవిధంగా జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య గారు ఇతనైతే రాష్ట్రానికి బీసీలకు న్యాయం చేసి వాళ్ళకు సక్రమంగా పనిచేసి పెట్టగలని గుర్తించి ఆయనకి ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటికే బీసీ సంఘం కోసం చాలా శ్రమించారు. మొన్న సార్వత్ర ఎన్నికల్లో కూడా కూటమి విజయానికి శాయశక్తులా కృషి చేసి శక్తికి మించి ఆయన పనిచేశారు. ధనవ్యయంలో అయితే ఏమి, శ్రామికంగా అయితే ఏమి, కుటుంబం మొత్తం పార్టీ విజయానికి సేవ చేశారు ఆయన. అందుకోసం ఆయనకు ముఖ్య ఇదిగా గుర్తించి ఆయనకు మన రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుడిగా కృష్ణయ్య గారు వేయడం జరిగింది. ఆ కృష్ణయ్య గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఆయన తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని చెప్పి ఇక్కడ వచ్చిన వక్తలంతా చెప్పారు. పదవి పొందడం గొప్ప కాదు, ఆ పదవికి వన్య తేవాలా, ఆ పదవికి న్యాయం చేయాలా అని చెప్పి వచ్చిన వక్తలందరూ చెప్పారు. ఆయన కూడా అదేవిధంగా అంగీకరించి నేను తప్పకుండా బీసీలకు సేవ చేస్తాను, ఈ పదవికి ఎటువంటి ఆటంకం తేకుండా బీసీ సంఘానికి గౌరవ మర్యాదలు పెరిగే విధంగా నేను సేవ చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. ఆయనకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.